కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పిస్తున్న కానుకలు పెరుగుతున్నాయి. భక్తుల సంఖ్యతో పాటు ప్రతి ఏటా హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. గతేడాది రికార్డు స్థాయిలో శ్రీవారికి హుండీ ఆదాయం వచ్చింది. 2024 సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా 1,365 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. గతేడాది 2,55,00,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో 99 లక్షల మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ తెలిపింది. 6.30 కోట్ల మంది అన్నప్రసాదం స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు 12.14 కోట్ల లడ్డూలు విక్రయించారు. తిరుమల శ్రీవారి హుండీకి మరోసారి కాసుల వర్షం కురిసింది. తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి వెంకన్నను దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ఇక వెంకన్న దర్శనం తర్వాత శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే ఏటా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉన్నట్లుగానే శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తుంది. 2024లో మొదటి 7 నెలల్లో శ్రీవారి హుండీకి 795.35 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఆగస్టు నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 125.67 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది. 2024లో ఇదే అత్యధిక ఆదాయమని టీటీడీ బృందం తెలిపింది. తర్వాత నవంబర్లో శ్రీవారికి హుండీల ద్వారా 111 కోట్ల ఆదాయం వచ్చింది.